సంకష్టహర చతుర్థి పూజ. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి కష్టాలన్నీ తొలగిపోతాయి, వినాయకుడి ఆశీస్సులు కలుగుతాయనేది నమ్మకము. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే లేచి తలస్నానం చేసి గణపతిని పూజించాలి. వినాయకుడికి ఎరుపు అంటే చాలా ఇష్టము కాబట్టి పసుపు, కుంకుమలు, పువ్వులతోటి మనసులోని కోరికలను తలుచుకొని 3 గుప్పెళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసి తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. సంకష్టహర చతుర్థి రోజు వ్రత కథను చదువుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి దీప నైవేద్యాలతోటి స్వామికి పూజ చేయాలి. తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి. గణపతిని పూజ చేయాలి, గరిక పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి వినాయకుడికి మళ్ళీ పూజ చేయాలి. ముడుపును బియ్యంతో పొంగలి చేసి స్వామివారికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రత కథ. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో గొప్ప భక్తుడు భృగండి అనే ఒక భక్తుడు ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఘర్సేన్ అనే ఒక రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే విమానం పైన దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా ఉన్నాయి. వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు. మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు. ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. ఈరోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే తిరిగి విమానం బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం తిరిగారు అన్వేషిస్తూ. ఒకరోజు ఉపవాసం చేసిన వారు కనపడకపోలేదు. అదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు. ఆ సమయంలో కొందరు సైనికులు గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనిపించింది. ఎంతో పాపాత్మురాలైన స్త్రీని గణేష లోకానికి తీసుకెళ్తున్నాడని ప్రశ్నించాడు. ఈ స్త్రీ నిన్నంతా ఉపవాసం ఉండి తెలియకనే పూజ చేసింది. చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వలన ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. ఈ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసము అనేది తెలియచేస్తుంది. వినాయక భక్తులందరూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారనేది భావన. గణపతి ప్రార్థన, గణశాష్టకము, సంకష్టహర గణపతి స్తోత్రము, విఘ్నేశ్వర నమస్కారము అన్నీ కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. అన్ని శ్లోకాలను చదవాలి. అవి సాయంత్రము గుడికి వెళ్ళాక స్వామి దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చి మనం భోజనం చేయాలి. దీని వలన మనం అనుకున్న కార్యక్రమాలన్నీ త్వరగా జరుగుతాయనేది ఒక నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.